మీకంటే మేము దావీదు నందు అధిక స్వాతంత్ర్యము గలవారము, రాజును తోడుకుని వచ్చుటను గురించి మీతో ముందుగా మాట్లాడిన వారము మేమే కదా. మీరు మమ్మలను నిర్లక్ష్యము చేసిరేమి అని యూదావారితో పలికిరి. యూదావారి మాటలు ఇశ్రాయేలు వారి మాటల కంటే కఠినముగా ఉండెను. ఈ వాక్య భాగాల్లో ప్రియులారా, అంతకు మునుపు జరిగినటువంటి సంగతి ఏంటంటే, దావీదు రాజుగా ఉన్నారు. ఆయన రాజ్యాన్ని మంచి పాలన ఆయన జరిగిస్తా ఉన్నారు దావీదు గారు. అటువంటి సమయంలో వారి కుమారులైనటువంటి అబ్షలోము రాజుకు వ్యతిరేకంగా రాజు అవ్వాలనేటువంటి ఆలోచన కలిగి కొందరిని ఏర్పాటు చేసుకుని ఆయన తండ్రి అయినటువంటి దావీదు మీద వ్యతిరేకంగా నిలిచారు. ఆ తదనంతరం ప్రియులారా, కొన్ని సంఘటనలు చోటు చేసుకుని అబ్షలోము చనిపోతాడు. ఆ చనిపోయిన తర్వాత రాజు ప్రియులారా దావీదు యెరూషలేమునకు దూరంగా ఉన్నటువంటి ఆ సమయాల్లో కొన్ని చర్చలు ప్రియులారా ఆ రాజ్యంలో జరుగుతూ ఉంటాయి. ప్రియులారా, రాజు అయినటువంటి దావీదుకి కొన్ని సహాయ సహకారాలు బెర్జల్లాయి అనేటువంటి వారు, తిరిగి ప్రియులారా మరి కొందరు చాలా ధనికులు వారు, ఆ ధనికులైనటువంటి వారి చేత రాజు పోషించబడ్డారు. వారి మంచితనాన్ని బట్టి, వారి యొక్క ప్రేమ అనురాగాలను బట్టి, వారి కలిగినటువంటి రాజ్య బంధాలను బట్టి ప్రియులారా దైవికమైనటువంటి దేవుని యొక్క విధేయతను బట్టి వారు పోషించబడ్డారు. ఇదిగో ఇప్పుడు ప్రియులారా అబ్షలోము చనిపోయిన తర్వాత రాజులో ప్రియులారా మరి ఏ విధంగా వారు స్వతంత్రులుగా ఉన్నారో ఈ మాటలు ఇశ్రాయేలీల మధ్య, యూదా వారి మధ్య వినబడతా ఉన్నాయి అన్నమాట. ఈ 43వ వచనములో మనం చూస్తున్నాం, అందుకు ఇశ్రాయేలీలు వారు, రాజులో మాకు 10వ భాగములు ఉన్నవి, మీకంటే మేము దావీదునకు అధిక స్వాతంత్ర్యము గలవారము. దావీదుకు ప్రియులారా వీళ్ళు చేరువుగా ఉన్నట్లుగా ఇశ్రాయేలీలతో యూదులు మాట్లాడుతూ ఉన్నారు. యూదులైనటువంటి వారు కఠినంగా ప్రియులారా వారు మాట్లాడుతున్నటువంటి మాటను ఇక్కడ దేవుడు తన దాసుని ద్వారా మన కొరకు వ్రాసి ఉంచారు. ఇక్కడ ప్రియులారా దావీదులో అధిక స్వాతంత్రము గలవారము అని చెప్పి వీరు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా ఇంకొంచెం మనకు ముందుకు వెళ్ళినట్లయితే మొదటి దినవృత్తాంతముల గ్రంథములో 5వ అధ్యాయములో మొదటి 2 వచనాల్లో మనం చూసినట్లయితే ఇంకొంచెం మనకు అర్థమయ్యేటువంటి రీతిలో ఒక్కొక్క మాట మనం అక్కడ చూడవచ్చు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే, ఇశ్రాయేలునకు తొలిచూరి కుమారుడైన రూబేను కుమారుల వివరము, ఇతడు జ్యేష్ఠుడయ్యుండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇయ్యబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు. రాసేటువంటి రాతల్లో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు, కానీ ఆధ్యాత్మికంగా మాత్రము స్వతంత్రుడుగా జ్యేష్ఠుడుగా యోసేపును ప్రియులారా దేవుడు ఎంపిక చేసినట్లుగా మనము గుర్తించవచ్చు.
ఇశ్రాయేలుకి ఎంతమంది కుమారులండి? 12 మంది కుమారులు. యాకోబుకి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలుకు 12 మంది కుమారులు. 12 మందిని గురించి బైబిల్ ఎంతో స్పష్టంగా తెలియచేయబడతా ఉన్నది. అయితే ప్రియులారా, దేవుని వాక్య భాగములో మనము గుర్తించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవునిలో ప్రియులారా మనము స్వాతంత్ర్యము కలిగిన వారిగా, దేవునిలో పాలు పంపులు పొందే వారిగా మనము ఉండాలనేది చాలా ప్రాముఖ్యంగా బైబిల్ ఎంతో స్పష్టంగా తెలియచేస్తా ఉన్నది. అందుకనే ఇక్కడ ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము, ఇతడు జ్యేష్ఠుడయ్యుండెను గాని తన తండ్రి పరుపు తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్రము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారుడికి ఇయ్యబడెను. కనుక ప్రియులారా, మనము దేవునిలో స్వాతంత్రులముగా ఉండటానికి, దేవునిలో జ్యేష్ఠులుగా ఉండటానికి, దేవునిలో ప్రథములుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలుస్తా ఉన్నాడు. ప్రియులారా, ఈ దినమందు చాలా ప్రియులారా, మరి ఈ గణతంత్ర దినోత్సవం దినమందు, ఈ స్వతంత్ర దినము నందు అనేకులు ప్రియులారా అనేకమైనటువంటి వివరణాత్మకమైనటువంటి విషయాలు తెలియచేస్తూ ఉంటారు. కానీ ప్రియులారా, మనము మంచి స్వతంత్రులంగా దేవునిలో కనబడవలసిన వారమై ఉన్నాము. జ్యేష్ఠుడే అవటానికి రూబేను, కానీ ప్రియులారా యోసేపుకు ఆ జ్యేష్ఠత్వాన్ని, యోసేపు కుమారులకి ఆ జ్యేష్ఠత్వాన్ని ఇవ్వబడినట్లుగా బైబిల్లో మనం చూస్తా ఉన్నాం. ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే అపోస్తుడైనటువంటి పౌలు ప్రియులారా తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలను మనము దృష్టిలోనికి తీసుకుందాం. రోమీయులకు రాసిన పత్రికలో ప్రియులారా 8వ అధ్యాయము 20-21 వచనములో మనం చూసినట్లయితే పౌలు రోమీయులకు రాసిన పత్రికలో తెలియచేస్తా ఉన్నారు. 8వ అధ్యాయము 20వ వచనం 21వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఏలయనగా సృష్టి, ప్రియులారా దేవుని వాక్యములో మనం చూస్తా ఉన్నాం, ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. ఈ సృష్టి ఎంత అందమైనటువంటిదండి. ఈ సృష్టిలో ప్రియులారా అందున్నటువంటి వృక్షాలు, అందులో ఉన్నటువంటి జీవచరాలు, అందున్నటువంటి సమస్తం దేవుని మాటకు లోబడుతా ఉన్నవి. కానీ దేవుడు ప్రియులారా ఆయన చేతులతో చేసినటువంటి దేవుని పిల్లలు దేవుని బిడ్డలుగా మార్చబడాలని చెప్పి ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. కానీ వారిలో ఆ స్వాతంత్ర్యానికి వారు ప్రియులారా తీసుకురాబడటం లేదు. దేవుని వాక్యములో మనం చూస్తా ఉన్నాము, ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలదే. మనల్ని ఎందుకు భరిస్తుందో తెలుసా భూమి? మనం మంచివారం కాకపోయినా గాని ప్రియులారా మనల్ని ఎందుకు భరిస్తా ఉన్నదో తెలుసా? దేవుడు తన పిల్లలను నా పైన ఉంచాడు. దేవుడు తన పిల్లలను నా పైన ఉంచాడు అని చెప్పేసి అది ఎంతో భరిస్తా ఉన్నదంట. ప్రియులారా స్పష్టంగా పౌలు చెప్తా ఉన్నాడు, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక. దానికి ఏమి లేదండి, స్వేచ్ఛ లేదు. ఈ ప్రకృతికి గాని ఈ సృష్టికి గాని స్వేచ్ఛ. సృష్టిలో ఎంత వినాశనానికి మానవుడు గురవుతా ఉన్నాడు. సృష్టి అంతని కూడా ప్రియులారా వినాశనానికే, ప్రియులారా కలుషితానికే అతడు ప్రియులారా ప్రతి దినం పాటుపడుతా ఉన్నాడు. కలుషితం అయిపోతా ఉన్నది ఈ సృష్టి. దేవుడు ఎంతో అందంగా ఎంతో చక్కగా మానవాని కొరకే సృష్టించాడు. కానీ
ఈ సృష్టి అంతా కూడా ప్రియులారా మానవుడు ఏం చేస్తున్నాడంటే తన పాపం వలన, తన అవిధేయత వలన, తన స్వలాభాల కొరకు ఈ సృష్టి అంతటిని కూడా వాడు నాశనం చేస్తా ఉన్నాడు. అయినా సృష్టి భరిస్తా ఉన్నది. కారణం ఏంటో తెలుసా? దేవుడు మనకు అనుగ్రహించేటువంటి పరలోకపు స్వాతంత్రం ఇవ్వట కొరకై. అదంటూ అక్కడ చెప్తా ఉన్నాడు పౌలు, స్వాతంత్రము దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము. ఏ స్వాతంత్ర్యం అంటండి? మహిమ కలిగినటువంటి స్వాతంత్ర్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆ స్వాతంత్ర్యాన్ని మనము పొందుకోవాలని చెప్పేసి ఈ సృష్టి కూడా మనకు ఎంతో సహాయం చేస్తా ఉన్నది. ప్రియులారా, దేవుని వాక్యములో మనము ప్రభు మనల్ని పిలిచాడు, ప్రభు మనల్ని పిలుస్తా ఉన్నాడు. ప్రభు తన యొక్క పోలికలో తన బిడ్డలుగా సృష్టించుకున్నటువంటి ఆయన సృష్టిలో ప్రియులారా ఏమండి, ఆయన కొరకు మనం జీవించాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తా ఉన్నాము, ఇశ్రాయేలు కుమారులలో ప్రియులారా ఏ విధంగా మార్పు జరిగిందో దేవుడు చక్కని ప్రియులారా అర్థవంతమైనటువంటి ఆత్మీయమైనటువంటి మాటలు మనకు వ్రాసి ఉంచాడు. ఇదిగో మన జీవితాల్లో కూడా మనము ఆయన కొరకు జీవించాలనేటువంటిది, ఆయనలో స్వేచ్ఛానుసారులంగా లేక స్వతంత్రులంగా ఉండాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నట్లుగా పౌలు గుర్తిస్తా ఉన్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రియులారా 7వ అధ్యాయము 22వ వచనములో మనం చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 22వ వచనములో మనం చూసినట్లయితే, ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యము పొందినవాడు, ఆ ప్రకారమే స్వాతంత్రుడయ్యుండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. దేవుడు మనల్ని పిలిచాడు ఆయన పిల్లలుగా ఉండటానికి, ఆయన పరలోకపు మహిమను పొందటానికి. యోసేపును దేవుడు పిలిచాడన్నమాట. అబ్రహామును దేవుడు పిలిచాడు, ఇస్సాకును దేవుడు పిలిచాడు, యాకోబును దేవుడు పిలిచాడు, యాకోబు పిల్లలను దేవుడు పిలిచాడు. కానీ ప్రియులారా ఇదిగో యోసేపును గురించి ప్రియులారా అక్కడ చెప్పబడింది, జ్యేష్ఠుడిగా చేయబడ్డాడు యోసేపు. చివరివాడు ఎక్కడికి వచ్చాడండి? ఆయన మొదట్లోకి వచ్చేసాడు. జ్యేష్ఠుడిగా చేయబడ్డాడు యోసేపు. ప్రాతిపూర్వకంగా లేదేమో గాని ఆధ్యాత్మికంగా చెప్తా ఉన్నాడు సమూయేలు, లేక ఆ గ్రంథకర్త చెప్తా ఉన్నాడు, జ్యేష్ఠుడిలోనికి యోసేపు వచ్చేసి. ఇదిగో ఇప్పుడు ప్రతి ఒక్కరిని పిలుస్తా ఉన్నాడు ఆయన. దేవుని పిల్లలుగా ఈ సృష్టిలో సృష్టించబడినటువంటి ఆయన పోలికగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభు పిలుస్తా ఉన్నాడు. ఆయన పిలుపును అందుకున్నటువంటి వాడు ప్రియులారా ఆయనకు దాసుడు కాగలుగుతాడని పౌలు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇక్కడ చాలా విషయాలు మనం చూడవచ్చు, కానీ ప్రియులారా క్లుప్తంగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఈ 22వ వచనములో ఆయన అంటున్నాడు, ప్రియులారా దేవుని వాక్యములో ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యము పొందినవాడు, ఆ ప్రకారమే స్వాతంత్రుడయ్యుండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుష్యులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. దేవునితో సహవాసం కలిగి ఉన్నత స్థితిలో ఉండి దేవుడు నిన్ను పిలిచాడా? లేమిలో ఉండి దేవుడు నిన్ను పిలిచాడా? కష్టాల్లో, ఇబ్బందులలో, అనారోగ్య పరిస్థితులలో దేవుడు నిన్ను పిలిచాడా? అది ఏ స్థితి అయినా కానీ దేవుని పిలుపు చాలా ఉన్నతమైనటువంటిది. దేవునిలో స్వతంత్రులం అవ్వటానికి, దేవుని రాజ్యమును ప్రియులారా మనము పొందుకునటానికి పిలువబడ్డామనేటువంటి సత్యాన్ని ప్రియులారా అపోస్తలుడైన పౌలు స్పష్టం చేస్తా ఉన్నాడు. ఇదిగో ప్రియులారా దేవుని వాక్యములో మనం చూస్తున్నాము, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుష్యులకు దాసులు
విలువ పెట్టి ఆయన మన కొరకే వెల చెల్లించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు ఆయన వెల చెల్లించాడు. మన అవిధేయతల కొరకు, మన దోషముల కొరకు, మన పాపముల కొరకు, మన పాప ప్రక్షాళన కొరకు ఆయన కలువరి సిలువలో ప్రాణం పెట్టాడు. ఇదిగో ఆయన పిలుపును అందుకుని ఎవరు ఆయన దగ్గరకు రాగలుగుతారో వారు పరలోకపు స్వాతంత్రులుగా ప్రియులారా వారు తీర్చిదిద్దబడతారు. అక్కడే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రియులారా 3వ అధ్యాయములో మనం చూసినట్లయితే 3వ అధ్యాయము ప్రియులారా 16, 17 వచనాల్లో మనం చూసినట్లయితే వారి హృదయము ప్రభువు వైపు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యము ఉండును. మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచు ఉన్నాము. ముసుగు తీసివేయబడినటువంటి వారుమట. ఆ పాపం అనేటువంటి ముసుగు, ఆ దోషం అనేటువంటి ముసుగు, ఆ అవిధేయత అనేటువంటి ముసుగు, ఆ యథార్థత లేనటువంటి ప్రియులారా అనేటువంటి ఆ ముసుగు మన నుండి ప్రియులారా తీసివేయబడుతుంది అని పౌలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. వారి హృదయము ప్రభు వైపు తిరిగి, ఏమండి, ప్రభు వైపు నాకు ఎప్పుడు తిరుగును అప్పుడు ముసుగు తీసివేయబడును. దేవుని తట్టుకు తిరిగినట్లయితే, దేవుని వైపుకు చూసినట్లయితే, దేవుని దగ్గరకు వచ్చినట్లయితే, దేవునిని ఇప్పుడే నువ్వు అంగీకరించినట్లయితే, దేవుని కొరకే నీ హృదయాన్ని ఇవ్వగలిగినట్లయితే దేవుడు ప్రియులారా నిజమైన స్వాతంత్ర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. 76వ స్వతంత్ర దినోత్సవంలో మనం ఉన్నాము ప్రియులారా. మన సహవాసపు కూటాలు 81వ సంవత్సరపు మహాసభలు జరుగుతూ ఉన్నాయి. రేపు ఫిబ్రవరి 4 నుంచి ప్రియులారా 9 వరకు ఎందరో ప్రియులారా తమ జీవితాలు, తమ పాప జీవితాలను విడిచిపెట్టి, తమ అవిధేయతలను విడిచిపెట్టి, తమ అతిక్రమాలను విడిచిపెట్టి నిజమైన స్వతంత్రులుగా దేవుని కొరకు బ్రతికేటువంటి వారు ఎందరో కనబడుతూ ఉన్నారు. ప్రాముఖ్యంగా యేసు సువార్త విని, దేవుని మాటలు విని, దేవుని దగ్గరకు వచ్చి, దేవుని పిలుపును అంగీకరించి, వారి వ్యసనాల నుండి, వారి అవిధేయతల నుండి, వారి దోషాల నుండి బయటికి విడిపింపబడి దేవుని కొరకే జీవించే వారు ఎందరో ఉన్నారు. ప్రియులారా, ఈ మరొకసారి దేవుని మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము. మన మీద ఉన్నటువంటి ఆ ముసుగును తొలగించుకుని దేవుని పిలుపుకు విధేయత చూపించినట్లయితే ఎంతటి పాపినైనా సరే, ఎటువంటి దుర్వ్యసనాలతో ఉన్నవారైనా సరే, ఎటువంటి శ్రమల్లో ఉన్నవారైనా సరే, ఎటువంటి కష్టాల్లో ఉన్నవారైనా సరే, వారు దేవునికి వారి హృదయాన్ని ఇవ్వగలిగినట్లయితే ఆయన ప్రియులారా ఆయన ఆత్మతో వారిని నింపనయింటా ఉన్నాడు. అందుకనే ఆయన ఇక్కడ అంటున్నాడు 17వ వచనంలో, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. ప్రియులారా దేవుని ఆత్మ చేత నింపబడినట్లయితే, దేవుని ఆత్మ చేత ప్రియులారా దేవుని ఆత్మకు విధేయత చూపించినట్లయితే ప్రియులారా దేవుడు వారిని ఆత్మ నింపుదలతో నింపుతాడు ఆయన. ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనములో మనకు ప్రభు తన దాసుని ద్వారా తెలియచేస్తున్నాడు, ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకండి. దేవుడు ప్రియులారా దగ్గరకు వచ్చి దేవుని హృదయాల్లో చేర్చుకున్న తర్వాత, దేవుని కొరకు జీవిస్తూ ఉన్న తర్వాత, దేవుని కొరకు నడుస్తూ ఉన్న తర్వాత, దేవుని మహిమ కొరకే ఎదుగుతూ ఉన్న తర్వాత తిరిగి మరలా మనం ఎక్కడికి వెళ్ళకూడదని పౌలు చెప్తున్నాడు అంటే, తిరిగి మరలా దాస్యం అనేటువంటి కాడి క్రిందకు. ప్రియులారా ఆయన అంటున్నాడు, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను
స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఎట్లా చేశాడంటే ఆయన మనలను మన పాపములంతటికి పరిష్కారం ఆయన చేశాడు. మన అవిధేయతలు, మన రోగములకు, ప్రియులారా మన అతిక్రమాలకు, మనలో ఉన్నటువంటి ప్రతి అవిధేయతలకు ప్రియులారా ఆయన పరిష్కారం కలగచేశాడు. తిరిగి మరలా దేవుని పిలుపునందుకుని దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, దేవుని మాటలు వింటున్న తర్వాత, దేవుని కొరకే జీవిస్తున్న తర్వాత తిరిగి మరలా ఆ దాస్యం అనేటువంటి కాడి కిందికి వెళ్ళిపోవద్దని చెప్పేసి పౌలు ఆదిమ సంఘాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాడు. 13వ వచనంలో ఆయన అంటున్నాడు, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకనొకడు దాసులయ్యుండుడి. ఈ స్వతంత్రతలో ప్రియులారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒకరికొకరము ప్రియులారా ఒకరికొకరము ప్రేమను పంచుకునే వారిగా, ఒకరికొకరము ప్రియులారా యోగ్యులముగా ఎంచుకునే వారిగా, ఒకరికొకరము ప్రియులారా ఏవండి దాసులమై ఉన్నట్లుగా దేవుడు ప్రియులారా ఎంచుకోమని చెప్తా ఉన్నాడు అని చెప్పేసి పౌలు తెలియచేస్తా ఉన్నాడు. ప్రియులారా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యమును వింటున్నటువంటి ప్రియులారా ప్రతి ఒక్కరూ గమనించాలి. దేవుని మాటల్లో మనం చూస్తా ఉన్నాము, ఇశ్రాయేలును ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. 12 మంది కలిగినటువంటి కుటుంబాన్ని ప్రియులారా దేవుడు వారికి ఇచ్చాడు. ఇదిగో ప్రియులారా మొదటివాడిగా ఉండవలసినటువంటి వాడిని ప్రియులారా మొదటివాడు ప్రియులారా తనకు కలిగినటువంటి ఆ మలినం వలన, తనకు కలిగినటువంటి అపవిత్రత వలన, తనకు కలిగినటువంటి దోషం వలన ఇదిగో ప్రియులారా చివరివాడిగా అయిపోయాడు. ఇదిగో చివరివాడైనటువంటి యోసేపు ఆధ్యాత్మికంగా ప్రియులారా ఆయన ముందు వరుసలోనికి తీసుకురాబడ్డాడు. ఇదిగో ఎవరైతే దేవుడు అనుగ్రహించినటువంటి ఆ పిలుపుకు లోబడతారో, ఎవరైతే దేవుని దగ్గరకు రాగలుగుతారో, ఎవరైతే దేవుణ్ణి మహిమపరిచి దేవునిలో తమ పాపములకు ప్రక్షాళన కలిగిందని విశ్వసించి విశ్వాసనీయులుగా జీవిస్తారో వారు మొదటి వరుసలోనికి తీసుకురాబడతారు. ఇదిగో వచ్చినటువంటి మీరు మరలా తిరిగి వెళ్ళి ఆ దాస్యం అనేటువంటి కాడి కిందకు వెళ్ళిపోవద్దని చెప్పేసి దేవుడు ప్రియులారా తన యొక్క దాసుని ద్వారా హెచ్చరిక చేస్తా ఉన్నాడు. అపోస్తుడైన యాకోబు రాసిన పత్రికలో ప్రియులారా 1వ అధ్యాయములో 25వ వచనములో మనం చూసినట్లయితే యాకోబు వ్రాస్తున్నటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని, ఏవండి దేవుని మాటలు విని మర్చిపోయే వారిగా ఉండటానికి వీల్లేదు. ప్రియులారా దేవుని వాక్యమును వినిన తర్వాత వాటిని మర్చిపోకూడదు. దేవుడు మనల్ని శుద్ధి చేశాడు, దేవుడు మన కొరకే ప్రాణం పెట్టాడు, దేవుడు మన కొరకే కలువరి సిలువలో రక్తం కార్చాడు, విలువ పెట్టి మనల్ని కొన్నాడు. ఆయన మనం స్వతంత్రులుగా ఉండటానికి ఆయన ఏం చెల్లించాడండి? రక్తాన్ని కార్చాడు, ప్రాణం పెట్టాడు. దేవుడు మనల్ని పిలిచాడు. ఆ పిలుపును అంగీకరించి దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనము తిరిగి మరలా దాస్యం అనేటువంటి కాడి కిందకి వెళ్ళిపోకూడదు. ఒకరినొకరు ప్రేమించేవారిగా ఉండాలి, ఒకరినొకరు ప్రియులారా గౌరవించుకునేవారిగా ఉండాలని చెప్తూ ప్రియులారా యాకోబు చెప్తున్నటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ 25వ వచనములో ఆయన అన్నాడు, అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరు చూచి నిలకడగా ఉండువాడు ఎవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడయ్యుండి తన క్రియల్లో ధన్యుడగును. ప్రియులారా విధేయత చూపించడం చాలా ప్రాముఖ్యము. దేవునికి విధేయత చూపించేటువంటి మనము దేవుని క్రియ చేసేవారిగా ఉండాలి. దేవుని కొరకు ప్రియులారా నిలిచేవారిగా, దేవుని కొరకు పాడేవారిగా, దేవుని కొరకు ఖర్చు అయ్యేవారిగా, దేవుని కొరకు సమయాన్ని హెచ్చించేవారిగా, దేవుని సన్నిధిలో ప్రియులారా క్రియ చేసేవారిగా మనము దేవుడు ప్రియులారా మనకిచ్చినటువంటి ఈ
దోషాలతో అపరాధాలతో ప్రియులరా బందీగా దాస్యములోనికి వెళ్ళిపోయినటువంటి ప్రియులరా అనేకమైనటువంటి అవంతరతలతో ఏమండి చిక్కుబడిపోయినటువంటి మనలను ఆయన విడిపించాడు. విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. బ్రిటిష్ వారి నుంచి విడిపించారు అని చెప్పేసి ప్రియులరా మరి దీనికోసం ప్రభుత్వాలు ఎంతో చక్కని ప్రియులరా విన్యాసాలతో, ఎంతో చక్కని కార్యక్రమాలతో, ఎంతో చక్కని ప్రియులరా మరి ఆ ప్రభుత్వ ఉద్యోగుల అందరినీ కూడా ప్రేరేపితులను చేసి ఆ విషయాన్ని గుర్తించే విధంగా ప్రియులరా ప్రభుత్వాలు సహా ఏమండి ఆలోచిస్తా ఉన్నవి. అయితే మనం ఆలోచించవలసింది ఏంటంటే మనల్ని స్వతంత్రునిగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు తన విలువైన రక్తాన్ని కార్చాడు. మన అవిధేయతల నుండి, మన పాపముల నుండి, మన దోషముల నుండి ప్రియులారా ఆయన మనల్ని పరిహరించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ప్రియులారా ప్రాణం పెట్టి సిలువలో మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఇదిగో ఈ స్వాతంత్రాన్ని మనము వ్యర్థపరచుకోకూడదని చెప్పి, ఒకరినొకరు విధేయత చూపించాలని చెప్పి, ఒకరినొకరు గౌరవించాలని చెప్పి, ఒకరినొకరు ప్రేమించాలని చెప్పి, ఈ స్వాతంత్రతలో కూడా కొన్ని నియమాలు ఉన్నవి. ఆ నియమాలు జరిగించే వారిగా ఉండాలని చెప్పి పౌలు, యాకోబు ప్రియులరా ఆయన శిష్యులైనటువంటి వారు కొన్ని విషయాలు మనకు తెలియజేశారు. ఇదిగో ఇక్కడ ఆయన అన్నాడు ప్రియులరా మనము కార్యాలు చేసే వారిగా ఉండి దానిలో మనం ఏమవ్వాలంటే ధన్యులం కావాలి. ప్రియులరా చివరిగా నేను ముగించే ముందు దేవుని వాక్య భాగములో మనం చూస్తా ఉన్నాము మనము ధన్యులము కావాలి. పేతురు కూడా చెప్తా ఉన్నాడు 2వ అధ్యాయము మొదటి పత్రికలో 2వ అధ్యాయము 16వ వచనములో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 16వ వచనములో స్వతంత్రులయ్యుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక. ఏమండి మనకు చాలా స్వాతంత్రత ఉన్నది. దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు, దేవుడు మనకు స్వాతంత్రతనిచ్చాడు. కానీ ఆ స్వాతంత్రతను దేని కొరకు ఉపయోగించుకోకూడదంటే దుష్టత్వం కొరకై ఉపయోగించుకోకూడదు. ఈరోజు చాలా మంది వారికి కలిగిన ద్రవ్యం, వారికి కలిగిన సమయం, వారికి కలిగిన బలం, వారికి కలిగిన అందం, వారికి కలిగిన సామర్థ్యాలు వారు దుష్టత్వానికే ఉపయోగిస్తారు. వారు అవిధేయతలకు ఉపయోగిస్తా ఉన్నారు. ప్రియులరా ఇటీవల ఫెస్టివల్స్ జరిగినవి ఎన్ని కోట్ల రూపాయలు ప్రియులరా ఏమండి వేయపరిచారో ప్రజలు, ఎన్ని కోట్ల రూపాయలు ప్రియులరా మద్యమును సేవించారో, ఎన్ని కోట్ల రూపాయలు చూజుమాడారో, ఎన్ని కోట్ల రూపాయలు విలాసవంతమైనటువంటి ప్రియులరా జీవితాలు ప్రియులరా వారు జీవించారు. నేటికి ప్రియులరా నిజమైన స్వాతంత్రము లేని వారిగా చాలా మంది ఉండిపోయారు. కానీ దేవుడు మనల్ని పిలిచాడు, దేవుడు మనల్ని ప్రియులారా ఎంపిక చేశాడు. ఎందరో నశించిపోతా ఉన్నారు నిజ దేవుణ్ణి ఎరగక, దేవుని రక్షణ తెలియక, దేవుని విమోచన తెలియక కోట్ల కోట్ల ప్రజలు వెళ్ళిపోయి ప్రియులారా అనేకమైనటువంటి బహు ఆరాధనలు జరిగిస్తా ఉన్నారు. వారిలో దేవుడు మనల్ని ఎంపిక చేసి ఇదిగో ఆయన ఇచ్చినటువంటి స్వాతంత్ర్యమును గురించి మనకు తెలియచేస్తా ఉన్నాడు. దేవుడు మనకిచ్చిన సామర్థ్యాలు, దేవుడు మనకిచ్చిన అధికారాలు, దేవుడు మనకిచ్చినటువంటి ధనము, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి బలము, సమయాన్ని దేవుని కొరకే ప్రియులారా మనము ఉపయోగించే వారిగా మనం ఉండాలనేది దేవుని ఉద్దేశం అయి ఉన్నది. అందుకనే పేతురు ద్వారా ప్రియులారా ప్రభు మనను హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ప్రియులారా దేవుని వాక్యములు స్వాతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. ప్రియులారా దేవునికి దాసులముగా, దేవుని బిడ్డలముగా, దేవుని పిల్లలముగా, దేవుని కొరకై జీవించే వారిగా లోబడి ఉండాలనేది దేవుని ఉద్దేశం అయి ఉన్నది. యోసేపును అన్నలందరూ ద్వేషించారు, యోసేపు అన్నలందరూ అవమానపరిచారు,
యోసేపును గురించినటువంటి ఆలోచన వచ్చినప్పుడు యోసేపును గురించి ప్రియులారా వారు నిందించారు, అవమానించారు, గుంతలో పడేశారు, దాసుడిగా అమ్మివేసేశారు. కానీ దేవుడు ప్రియులారా ప్రథముడుగా దేవుడు ఎంపిక చేశాడు. ఈరోజు దేని చేత నీవు అమ్మబడతా ఉన్నావో, ఈరోజు దేని చేత నీవు దేని చేత బాధించబడతా ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నిన్ను పిలిచాడనేటువంటి విషయాన్ని గుర్తించాలి. దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నా కుటుంబాన్ని పిలిచాడు, దేవుని కొరకు నేను జీవించాలి, దేవుని కొరకు నేను బ్రతకాలి, దేవుని కొరకు నేను జీవించాలి, దేవుడు అనుగ్రహించేటువంటి పరలోకపు స్వాతంత్ర్యాన్ని నేను పొందుకోవాలి, నిత్య మహిమను నేను పొందుకోవాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. ఆ ఆలోచన మనకు రావలసిన అవసరం ఉన్నది. దేవుడు మనకు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని దుష్టత్వాన్ని కప్పటానికి కాదు. ఒకవేళ ఇంకెక్కడైనా దుష్టత్వం మనల్ని ఏలుబడి చేస్తా ఉన్నట్లయితే మనం ఏ స్థితిలో ఉన్నా కానీ ప్రియులారా మనము సరిచేసుకుని దేవుని కొరకే మనము జీవించాలి. ప్రియులారా ప్రథముడుగా ఉండవలసినటువంటి వ్యక్తిని ప్రియులారా చివరికి త్రోసివేశాడు ప్రభు. ఇదిగో చివరిగా ఉండవలసినటువంటి వ్యక్తిని ప్రథముడుగా చేశాడు దేవుడు. నిన్ను నన్ను ప్రియులారా మొదటి స్థానములో ఉంచాలనేది దేవుని ఉద్దేశం. ఆయన రాజ్యములో ఉంచాలని, ఆయన రాజ్య పౌరులముగా ఆయన ఇచ్చేటువంటి స్వేచ్ఛను, స్వతంత్రతను, ఆయన అనుగ్రహించేటువంటి పరలోకపు మహిమను మనం అనుభవించాలనేది దేవుని ఉద్దేశమైనది. కోటాను కోట్ల ప్రజలు ప్రియులారా ఈ లోకములో దుర్వ్యసనాలతో నశించిపోతా ఉన్నారు, దురలవాట్లతో నశించిపోతా ఉన్నారు. ఈ ప్రపంచంలో దేవుని సేవించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుణ్ణి ఆరాధించేవారిగా, దేవుని స్తుతించేవారిగా, దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా, దేవుని మాటలు ప్రియులారా మన హృదయాల్లోనికి చేర్చుకునేవారిగా ఉండటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఒకవేళ ఇంకెక్కడైనా ఎవరిలోనైనా ఆ దుష్టత్వాన్ని కప్పుపెట్టేటువంటి స్థితి ఉన్నట్లయితే ఇదిగో దేవుడు మరొక్కసారి దేవుడు మనను హెచ్చరిక చేస్తా ఉన్నాడు. దేవుడు మనకు అవకాశం ఇస్తా ఉన్నాడు. ఎటువంటి వారినైనా సరే ప్రభు ప్రేమించేవాడై ఉన్నాడు. ఎటువంటి వ్యక్తులనైనా ప్రభు చేరదీసేవాడై ఉన్నాడు. వారి వ్యాధుల్లో, బాధల్లో, సమస్యల్లో, వారి ఆత్మీయ స్థితిలో బాగు చేసేవాడై ఉన్నాడు. న్యాయంగా మనము ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నిజమే నీవు నాకు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని నేను దుర్వినియోగపరిచాను, నన్ను క్షమించమని నువ్వు ప్రభువుని వేడుకున్నట్లయితే ప్రభు కనికరించి తిరిగి మరలా ఆయన నిత్య మహిమ కొరకై మనల్ని కట్టగలడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా ఇదిగో నీవు ఇచ్చినటువంటి స్వేచ్ఛని, స్వాతంత్రతను నాయనా నేను దుర్వినియోగపరచక నీవు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి నిన్ను సేవించే వ్యక్తిగా నన్ను మమ్మలను ఉంచండి నాయన. యోసేపుని ఏ విధంగా జ్యేష్ఠునిగా చేశావు, నన్ను కూడా నీ రాజ్యానికి నాయన నీ రాజ్యానికి నన్ను కట్టండి నాయన. నీ రాజ్య పౌరుడిగా నన్ను చెయ్యండి నాయన. నీ కొరకై జీవించే వ్యక్తిగా, నీ కొరకై నాయన నీలో జీవించే వ్యక్తిగా నన్ను ఉంచండి నాయన. దేవా నా దోషముల పరిహారము కొరకై, నా పాపముల పరిహారమున కొరకై, నా అవిధేయతలను పరిహరించుట కొరకై నువ్వు చేసిన విలువైనటువంటి ఆ క్రయమును బట్టి, ఆ క్రయధనాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నా విమోచన కొరకు నువ్వు రక్తాన్ని కార్చావయ్యా. నా శాపమును భరించటానికి, నా పాపమును భరించటానికి, నా అవిధేయతను భరించటానికి నాయన నువ్వు నాయన వెలను చెల్లించావు నాయన. నీ ద్వారా నేను విడిపించబడ్డాను నాయన. నీ ద్వారా రక్షించబడ్డాను నాయన. నీ ద్వారా క్షమించబడ్డాను నాయన. నీ ద్వారా యోగ్యురాలుగా, యోగ్యుడినిగా చేశావు నాయన. ఈ స్వాతంత్ర్యాన్ని నేను పోగొట్టుకోనివ్వద్దు నాయన. నీలో నెమ్మది ఉన్నది, నీలో సంతోషం ఉన్నది, నీలో సమాధానం ఉన్నది, నీలో నిత్యత్వం ఉన్నది నాయన. ఈ స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకోనివ్వద్దు నాయన. నీ కొరకే నేను జీవించగలిగినట్లు సహాయం దయచేయి. ఓ చిన్న ప్రార్థన చేసుకోగలుగుతావా న్యాయంగా? ప్రభా నన్ను నీ ఆత్మతో నింపండి నాయన, నీ మహిమతో నింపండి నాయన, నీ శక్తితో నన్ను నింపండి నాయన అని చెప్పి ఓ చిన్న ప్రార్థన చేయగలుగుతావా? దేవుడు నీకు విడుదలనివ్వబోతా ఉన్నాడు.
ఏ సమస్య అయినా కానీ, ఏ ఇబ్బంది అయినా కానీ, ఏ కష్టమైనా కానీ, ఎటువంటి పరిస్థితి అయినా కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నీకు విడుదలను ఆయన ఇవ్వబోతా ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ఆయన తట్టుకు నువ్వు తిరిగినట్లయితే. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, దయగలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము. ఇంతవరకు నీ మాటలు ధ్యానించటానికి మీరు చూపిన మీ కృప కొరకే నీకు వందనాలు నాయన. నన్ను జ్యేష్ఠుడినిగా చేయటానికి, నన్ను నాయన నీ రాజ్య పౌరునిగా చేయటానికి, నాకు అనుగ్రహించినటువంటి నాయన రక్షణను బట్టి, నాకు అనుగ్రహించినటువంటి నాయన విలువైన పిలుపును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. నా దోషముల కొరకై, నా పాపముల కొరకై, నా యొక్క నాయన అవిధేయతల కొరకై నాయన నీవు సిలువలో మరణించి నన్ను స్వతంత్రుడినిగా చేశావు నాయన. ఇదిగో దాస్యం అనేటువంటి కాడి కిందకి మరలా వెళ్ళిపోనీక దేవా, మీరిచ్చినటువంటి స్వాతంత్ర్యమును ఆయన దుష్టత్వమునకు కప్పిపెట్టడానికి కాక మీ కొరకై మేము జీవించగలిగినట్లు సహాయమును దయచేయండి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. మీ ఆత్మతో మమ్మల్ని నింపి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మనమందరం లేచి నిలబడి పాట పాడుతూ ఉండగా